చెప్తలేదు ఎవరు సైలెన్స్ అన్ని కులాల కంటే అతి ఎక్కువ మేధావులు ఎవరు మున్నూరు కాపోలు. ఎందుకంటే మనం వ్యవసాయం చేస్తాం, ఆలోచిస్తాం, ఎవరిని ఎట్లా పిలవాలో అట్లా మర్యాద ఇస్తాం, చెప్తే లేకపోతే ఏం చేయాలో అది కూడా చేస్తాం మంచిగా మనం తీర్మానాలన్న ఒక్కడే పోరాడి నారాయణ కూడా 100 మంది ఉన్నారు అప్పుడు తెలుసా. తీర్మానాలన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అవినీతి అక్రమాలను ఎడగట్టిన సమయంలో ఒక్కటిగానే పోరాటం చేసిందా అదేవిధంగా ఇంకేదైనా ఉన్నదా చెప్పలేదు. మరి ఒక్కడే ఇప్పుడు కూడా చేసిపోయినా ఉండేది ఒక్కడే. రేపు 1,00,000 మంది సభను అన్నదానంలో వర్కౌట్ చేస్తాడు, ఇది మీకు తెలియదు. మరి మనం మాత్రం మార్కులతో వెళ్తాం, వేరే కులాలలో ఆ 1,00,000 మంది సభను ఎట్లా సక్సెస్ చేయాలని తిరుగుతాం. సరే ఇదొక అంశము. నేను ఫస్ట్ పరిచయం చేసుకోలేక డాక్టర్ కేటీఆర్ ప్రసాద్ పటేల్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడుగా సుమారు 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సామాజిక న్యాయవేదిక. మా సామాజిక న్యాయవేదిక యొక్క లక్ష్యం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల, మైనార్టీల రాజ్యాధికార సాధన. మళ్ళీ చెప్తున్నాం, మా సామాజిక న్యాయవేదిక 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు కొనసాగుతున్నా. మా యొక్క లక్ష్యం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికార సాధనే లక్ష్యం. మరి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికార సాధన ఎప్పుడు పూర్తవుతుంది, ఈ లక్ష్యం ఎప్పుడు పూర్తవుతుంది అని అంటే గత 2500 సంవత్సరాలుగా గౌతమ బుద్ధుడు జన్మించిన తర్వాత ఆ గౌతమ బుద్ధుని ఆలోచన విధానాలన్నీ కూడా సమాజంలోని ఆర్థిక అసమానతలను, సామాజిక రుగ్మతలను తొలగించడానికి చేసినటువంటి ఆలోచనలే, సంస్కరణలే ఇప్పటికీ కూడా అవి పూర్తి కావట్లేదు. ఆ సంస్కరణలు ఇంకా పూర్తి కావట్లేదు. ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో వెనుకబడే ఉన్నాం. మరి అలా ఎందుకు కొనసాగుతుంది? మనకు వేమన గారు కొన్ని సూక్తులు చెప్పారు. అజ్ఞానం వైపు వెళ్ళకండి, చిన్నగా 3 పదాలు చెప్పి 4 పదాలు విషయాలు అన్నారు. మరి వాటిని మనం ఎందుకు పట్టించుకుంటలేము? ఆ మూఢనమ్మకాల వైపు వెళ్ళడం అనే కాన్సెప్ట్తో మనము ఆ చిన్న చిన్న అంశాలకు ఎన్నికై వాటిని ఆచరిస్తున్నాం, దురాచారాలను అది చేస్తున్నాం, పాటిస్తున్నాం. మరి ఆ దురాచారాలను, మూఢనమ్మకాలను పాటించడం అనే అంశం వల్లనే మన ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనారిటీల అందరం కూడా వెనుకబడి ఉన్నాం. గత 2500 సంవత్సరాల కంటే ముందు నుంచి కూడా పేపర్లు కట్టి పెట్టినాం, ప్రతి వస్తువులు కట్టి పెట్టినాం, ఆకాశంలో పోతున్నాం, విశ్వాంతరాలను కనిపెట్టాం. భూమి ఎలా 490 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందట. భూమి 490 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఇంకా 490 కోట్ల సంవత్సరాల క్రితం వరకు కూడా భూమి కంటిన్యూ అవుతూ ఇలానే మనకి ఏమి ఇబ్బంది కలగకుండా కొనసాగుతుందట. మరి ఈ విషయాన్ని మనం ఎందుకు కనుక్కోలేకపోతాం? చిన్న చిన్న అంశాల వైపు, ఈ చావులకు, పెళ్లిళ్లకు, దినాలకు, వారాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మనం చేయాల్సిన, మన భవిష్యత్తు తరాలకు అందివ్వాల్సినటువంటి చైతన్యాన్ని మనం ఎందుకు అందివ్వలేకపోతున్నాం? మన రాబోయే తరాలకు దీని గురించి ఆలోచించండి. ఈ అగ్రవర్ణాలు అనే వ్యక్తులు, లేదంటే అలా ముందు క్లాసులో ఫార్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళే ఎందుకు ఈ దేశంలో 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ పాలనే ఎందుకు కొనసాగుతుంది, వారసత్వంగా ఎందుకు కొనసాగుతుంది? మరి మనకు ఇప్పటి వరకు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అని, ఇప్పుడున్న తెలంగాణ కానీ అని ఒక బీసీ ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు? కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు? ఒకసారి బీసీగా ఇంకొక వ్యక్తి ఎదుగుతుంటే వాడు కాళ్ళపడి పొందిన వ్యక్తులు కూడా మన బీసీలే కదా. మరి అలాంటి వ్యక్తులు ఎందుకు మనం ముందు రానియట్లేదు అంటే వాళ్ళు ఒక పవర్ పాలిటిక్స్ చేస్తున్నారు. మనం అంబేద్కర్ అనే రాసినటువంటి రాజ్యాంగంలోని చట్టాలను వినియోగించుకోవట్లేదు, వాళ్ళు వినియోగించుకుంటున్నారు. చట్టంలోని లెస్సులను వాళ్ళు వాడుకొని మన బీసీలకు, మిగిలిన ఇతర కులాలకు అన్యాయం చేస్తున్నారు. 100కి 90% ఉన్నటువంటి మనల్ని సుమారు 10% కూడా లేనటువంటి అగ్రవర్గాలు ఎందుకు పాలిస్తున్నాయి అని చెప్పి మేము ఈ
సమాజంలో పెరగకుండా అన్నదొక్క పెట్టుందని చెప్పి నేను ధర్మసభ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరియు అఖిలభారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీ అందరికీ చెప్పదలుచున్నాను. వాస్తవానికి ఇక్కడ మీటింగ్ ఇంకా రావాల్సి ఉన్నాయి, ఇంకా వస్తారు. మళ్ళీ రేపు అవసరంగా మళ్ళీ పెట్టుకుందాం. 3 జిల్లా మధ్యలో రామసంగ భవనంలోనే పెట్టాం. ఇప్పుడు 2 రోజుల్లోనే, ఇక్కడ కాదు, హాల్లో కాదు, అక్కడ రామసంగ భవనంలో ఉన్న ఖాళీ ప్లేస్లోనే 2 తారీఖు రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ మిగిలిన మునుగు కాపులు అందరం 3 జిల్లా నుంచి మునుగు కాపులు అందరం ఏకమై సుమారు 2వ తారీఖు రోజు జరగబోయేటువంటి బీసీ రాజకీయ యుద్ధమే. అసలు బీసీలు రాజకీయ యుద్ధమే చేయాలనే కాన్సెప్ట్ దేశంలో అత్యంత ఎక్కువ మంది వాడే పదం ఏంటి తెలుసా? ఇప్పుడున్న గూగుల్లో ఎక్కడ వస్తారు బీసీ పదం. దేశంలో గూగుల్ అడిగిన మీరు దేశంలో అత్యంత ఎక్కువ మంది వాడే పదం అంటే వాడుతున్నారు సర్చ్ చేస్తున్న పదం ఏంటంటే బీసీ వాదం. టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది, ఇది ఏం కాదు. పెద్ద పెద్ద పత్రికలు కూడా విశ్లేషిస్తున్నాయి. ఈ బీసీ వాదాన్ని మనం ఎందుకు